89వ రోజు గీతా మకరందం. భగవద్గీత పార్ట్ 89 బై అరిందం కుమార్ అప్లోడ్ చేస్తున్నాను. విని ఆనందించండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మిత్రులతో, మరియు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ గురుభ్యో నమః. గీతా మకరందంలో 89వ రోజు. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం శ్రీ గీతాదేవ్యై నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం నమో భగవతే వాసుదేవాయ. వర్ష ఋతువు అంతా కూడా పూర్తిగా గడిచిపోయిన, శరదృతువు సంభవించిన, యుక్తాయుక్తాలన్నీ విస్మరించేసి గోకులం లోపట జడివానను కుండపోతగా వర్షింపజేశాడు ఇంద్రుడు. ఆ వడగండ్ల వానకు గోవులు, గోపికలు, గోపాల బాలురు అందరూ కూడా, గోకులమంతా కూడా దిక్కుతోచని పరిస్థితి, దిగ్భ్రాంతి చెందింది. కృష్ణ కృష్ణ మహాభాగత్వన్నాథం గోకులం ప్రభో త్రాతుమర్హసి దేవాన్నః కుపితాద్భక్తవత్సలా. కృష్ణ, గోకులనాథ, కోపించినటువంటి దేవేంద్రుడు సృష్టించినటువంటి ఈ ఆపద నుంచి నువ్వే మమ్మల్ని రక్షించాలి అని గోపీగణం పరమేశ్వరుని పాదాలను ఆర్తితో ఆశ్రయించింది. అంతే, ఆర్తుల యొక్క ఆర్తనాదాన్ని విన్నటువంటి ఆ యొక్క ఆర్తత్రాణపరాయణుడు ఒక్క చేతితో ఏకహస్తేన అని చెప్పారు అక్కడ. గోవర్ధన పర్వతాన్ని గోవర్ధనాచలం పుట్టగొడుగు వలె ఛత్రాకం ఇవ సునాయసంగా ఎత్త నిలిపాడు. లీలయా దదాదర. కాబట్టి పండుగ వాతావరణంలో పిడుగులతో కూడినటువంటి వర్షం శరదృతువులో పడుతుందని చెప్పేసి గోకుల వాసులు ఊహించారా ముందు? ఆపదలు ఎప్పుడూ చెప్పిరావు. ఆనందంగా జీవించేటువంటి సమయాల్లో కూడా వ్యక్తులు ఆర్తులు కావచ్చు. ప్రమాదభరితమైనటువంటి జీవితంలో ఎప్పుడు ఏది ముంచుకొస్తుందో ఎవరికి తెలుసు చెప్పండి? తెలియకుండా ఊడిపడే ఆపదని గూర్చి ఆలోచిస్తూ ఆందోళన చెందడం కంటే ఆర్తత్రాణపరాయణటువంటి అచ్యుతుని ఆశ్రయించి ఆరాధనాభావంతో సేవిస్తూ జీవించగలిగితే ఆపదలన్నీ నీటి మీద వ్రాతల్లాగా తేలిపోతాయి. గోకులవాసులు చేసిన పని అదే. వాళ్ళు కొండదేవుని అండ దొరికింది వాళ్లకు, ఆర్తి దూరం అయిపోయింది, ఆనందం హృదయంలో చేరిపోయింది. ఇలాంటి అనుగ్రహం గోకులవాసులకే కాదు, అందరికీ కలగాలి, మనందరికీ కలగాలి. ఇలా కలగాలి అంటే మనం కూడా ఆర్తితో ఆ పరమేశ్వరుని ఆశ్రయించి సేవించాలి. ఈ గోవర్ధనగిరి దారి సన్నివేశాన్ని పులకరించినటువంటి హృదయంతో పరివర్తించి గానం చేయాలి మనం కూడా. జలచర మృగభూసుర నరరూప గోపి గోప గోపిక జనపావన రూప గోవర్ధనోద్ధారక గోపీ జనపాలక గోకుల సంపోషక గోధన సంరక్షక ఉరుములు మెరుపుల జడివానలతో బాధించెను సురపతి పుట్టగొడుగువలే గోవర్ధనమును పైకెత్తితివి శ్రీపతి. గాలికి పోయెను గర్వములు దిక్కై నిలిచెను చరణములు
నీ కరము సోకిన ఆ కొండదే భాగ్యము జలచర మృగభూసుర నరరూప గోప గోపిక జన పావన రూప కృష్ణ కృష్ణ ఇక అది కౌరవ సభ కాదు, క్రౌర్యానికి నీచానికి ప్రతిరూపంగా నిలిచినటువంటి సభ. ద్రౌపది చీరను అందిపుచ్చుకున్నాడు దుశ్శాసనుడు. గాలి లేని చోట వృక్షాల్లాగా నిశ్చేష్టులైపోయారు పాండవులు. ఎవ్వరూ నోరు మెదపడం లేదు. ద్రౌపది యొక్క ఆక్రందనమంతా అరణ్యరోదనమే అయిపోయింది. ఎవ్వరూ పట్టించుకోని యొక్క దుర్భర పరిస్థితిలో పుణ్యం ఉంటే భగవంతుడు ఆదుకుంటాడట. ఆపదల్లో పుణ్యకర్మలే ప్రత్యక్షిస్తాయి. బాల్యంలో తమ ఇంటికి వచ్చినటువంటి వశిష్ఠుల వారిని సేవించింది ద్రౌపది. ఆమె సేవలతో తృప్తించినటువంటి మహర్షి, బిడ్డ అని చెప్పేసి వాత్సల్యంతో ఈ విధంగా చెప్పాడట. ఎప్పుడు ఆపదలు వచ్చినా సరే అమ్మా, భగవంతుణ్ణి వెంటనే స్మరించడం మర్చిపోకు అని ఉపదేశించాయట. మహర్షుల యొక్క వాక్కులు మహా ఆపదల నుంచి మనల్ని రక్షిస్తాయి. వెంటనే ద్రౌపది ఆపదను విస్మరించేసింది. ఆర్తితో శ్రీకృష్ణుని స్మరించింది, పిలిచింది. కృష్ణ హే కృష్ణ ఆనాడు సభలో ద్రౌపది వేడ, ఆనాడు సభలో ద్రౌపది వేడ, మొరలాలుచి పాలుచలేవా, నమ్మిన నాపై దయచూపనేలా, నమ్మిన నాపై దయచూపనేలా, జాగేలా గోపాల బాల కావగరవేలా. గోవిందా కృష్ణ, భయంకరమైనటువంటి ఆపదలు చిక్కుకున్నానయ్యా, నాకు అభయాన్ని ప్రసాదించు అని చెప్పేసి ఆర్తిహర అచ్యుత, కౌరవ సముద్రంలో పడి మునిగిపోతున్నటువంటి నన్ను రక్షించు అని చెప్పేసి ప్రార్థించిందట ద్రౌపది మాత. ఆమె ఆర్తి పరమాత్మ యొక్క హృదిని కదిలించేసింది. అంతే, అక్షయంగా వస్త్ర ప్రదానం చేసి ఆమెను ఆదుకున్నాడు ఆతత్రాణపరాయణుడు. అందుకే మనందరం కూడా ఇప్పుడు ఆత్మబంధువులం కాబట్టి గత జన్మల యొక్క పుణ్యం మనకు ఉందో లేదో అనేటువంటి దాని మీద మనం చర్చ చేయాల్సిన అవసరం లేదు. తెలియని విషయానికి సంతసించిన, సంతాపం చెందిన ఫలితం శూన్యమవుతుంది. మన చేతిలో నేడు ఉంది, చేసుకున్న వారికి చేసుకున్నంత. కాబట్టి ఏంటంటే మనము భగవంతుని నిరంతరము మనం మనసులో స్మరణ చేసుకుంటూ ఉండాలి అని చెప్పడం కొరకు ఈ యొక్క సంఘటన మనం దృష్టిలో పెట్టుకుందాం. అదేవిధంగా ద్రౌపదిలాగా గజేంద్రుడు కూడా ఆర్తభక్తుడు. దప్పిక తీర్చుకుని స్నానం చేయాలని కొలంలో దిగాడు గజేంద్రుడు. మొసలి పట్టుకుంటుందని ముందు ఊహించాడా చెప్పండి? బంధుగణమంతా విడిచిపెట్టి వెళ్ళింది. శక్తి ఉన్నంత వరకు 1 కాదు 2 కాదు 1000 సంవత్సరాలట గజేంద్రుడు ఆ యొక్క మకరి, ఆ యొక్క మొసలితో పోరాడాడు. కరిమకరుల సంగ్రామం భయంకరంగా సాగింది. గజేంద్రుని శక్తి సన్నగిల్లింది. సహాయం చేసేటువంటి దిక్కు లేకుండా పోయింది. అన్ని ద్వారాలు మూతపడ్డాయి. ఒకే ఒక ఆశ్రయం స్థానం మిగిలింది, అదే భగవంతుడు. తన ఆర్తిని తీర్చి రక్షించమని చెప్పి శ్రీహరిని ఆయన ప్రార్థన చేశాడట. భగవంతా, మహావేగంతో వచ్చి పైబడ్డ ఉన్నటువంటి యముడనేటువంటి సర్పాన్ని
చూచి భీతి చెంది నిన్ను శరణు వేడినటువంటి వారిని రక్షించే ప్రభువు నీవే కదా. అంతేకాదు నీ భయం చేత మృత్యు పరుగులు తీస్తూ నిష్క్రమిస్తుంది స్వామి. పరమేశ్వర, నాకు నీవే శరణ్యం, నిన్నే ఆశ్రయించుకున్నాను, నన్ను రక్షించు. ఆ గజేంద్రుని మొరను విన్నటువంటి శ్రీహరి మకరి నోటి నుండి గజేంద్రుని విడిపించి ఆశీర్వదనం చేశాడు. ఇది మనం చూశాం. కాబట్టి ఆర్త భక్తురాలైనటువంటి ద్రౌపదిని ఉద్ధరించినట్లే ఆర్త భక్తులైనటువంటి గజేంద్రుని కాపాడిన సన్నివేశాన్ని కూడా మనం చాలాసార్లు విన్నాం, కూడా మనం భాగవతంలో కూడా విన్నాం ఆ విషయంలో అనమాట. కాబట్టి ఆర్తులైనటువంటి ఎందరో భక్తులు పరమేశ్వరుని యొక్క దివ్యానుగ్రహాన్ని పొంది తరించారు. ఆర్తుని విషయంలో ప్రధానంగా ఒక్క సత్యాన్ని అర్థం చేసుకోవాలి. ఏంటంటే ఆర్తుడు ఏమి ఆశించి ప్రార్థిస్తున్నాడో అనేది అప్రస్తుతం. అది ఎవరిని ప్రార్థిస్తున్నాడో అనేదే ప్రధానం. ఏదో ఒక కారణంగా, అది ఏదైనా కావచ్చు, భగవంతుడు ఒక్కసారి హృదయం ప్రవేశిస్తే చాలు, ఆ తర్వాత జీవితంలో ఏదో జరిగిపోతుందనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ విధంగా ఈ సుకృతాత్ములు పుణ్యపురుషుల లోపల మొట్టమొదటి ఆర్తుడు అనేటువంటి విషయంలో మనం ఇంతవరకు ఈ రెండు విషయాలు దృష్టి చేసుకున్నాం. తర్వాతది జిజ్ఞాసు, చతుర్విధ భక్తుల లోపల రెండవ వాడు జిజ్ఞాసు. ఈయన పరమేశ్వరుని గురించి తెలుసుకోవాలనేటువంటి ఇచ్చ కలవాడు, జ్ఞానాభిలాష కలవాడు. ఈయన ముఖ్యంగా ప్రధానంగా జిజ్ఞాస భక్తులు చాలా తక్కువ ఉంటారట. భగవంతుడు కావాలి, మోక్షాన్ని పొందాలని ఆశించేవారే అందరూ భగవంతుడు జ్ఞాన రూపంలో ఉన్నాడని, జ్ఞానాన్ని పొందడం చేతనే పరమేశ్వరుని పొందడం సాధ్యమవుతుందని, జ్ఞాన సముపార్జనకు శాస్త్రమే ప్రమాణమని తెలిసి సంప్రదాయ మార్గంలో జ్ఞానాభ్యాసం చేసేటువంటి వాడు జిజ్ఞాసు. జనక మహారాజు, ఉద్ధవుడు, యాజ్ఞవల్క్యుడు, ఇటువంటి మహాత్ములంతా కూడా ఇలాంటి వాళ్ళంతా జిజ్ఞాస భక్తులు. వీళ్ళు ఆర్త భక్తుల లాగా కేవలం ఆపదలు ఆసన్నమైనప్పుడే కాకుండా ఏ ఆపద లేకపోయినా సరే బ్రతికే ఆపదలో ఉందనేటువంటి అగ్నసత్యాన్ని అర్థం చేసుకుని వాళ్ళు ప్రపంచంపై విరక్తిని పెంచుకొని ఎప్పుడు పరమాత్మ జ్ఞాన సముపార్జనను జీవించేవారు జిజ్ఞాసులు. నిజానికి వీళ్ళు గొప్ప సుకృతాత్ములు అంటున్నారనమాట. ఇక మూడో వాళ్ళు అర్ధార్థి. ధనాన్ని ఆశించి ఆ పరమేశ్వరుని ఆరాధించేవారు అర్ధార్థి. సంపదలను, ఐశ్వర్యాన్ని సంగ్రహించుకునే కార్యంలో నిమగ్నమై ఉండేటువంటి అర్ధార్థి ఆ కార్యం భగవంతుని అనుగ్రహం చేతనే సాధ్యమవుతుందని గ్రహించి దాని సిద్ధి కొరకై భగవంతుని ఆశ్రయించుకొని ఆరాధిస్తూ ఉంటాడు. సుగ్రీవుడు, ధ్రువుడు ఇలాంటి వాళ్ళంతా కూడా అనమాట. కాబట్టి అర్ధార్థులలో ఆర్తి కలిగి అర్ధార్థి భక్తులుగా మారేవారు కొందరైతే, ఆర్తి లేకపోయినా, ధనం యొక్క అవసరం లేకపోయినా, సహజ స్వభావం చేత పరిగ్రహ బుద్ధి చేత ప్రేరేపితులై సంపదలను ఆశిస్తూ సర్వేశ్వరుని ఆశ్రయించేవారు కొందరు ఉంటారు. వస్తువాహనాదులు ఆశించి భగవంతుని ప్రార్థించినా ఏదో విధంగా భగవంతుని స్మరించడం జరిగింది. కాబట్టి అర్ధార్థులు కూడా సుకృతాత్ములే అంటున్నాడు ఇక్కడ. కొందరు అర్ధార్థి భక్తులు మొదట ఐశ్వర్యాలను అభిలషించి భక్తులైన క్రమేపీ వాళ్ళ పరివర్తన వచ్చేసి నిజమైన భక్తులైపోతారట. వాళ్ళు పురంధరదాసు లాంటి వాళ్ళ భక్తులు కూడా ఇటువంటి కోవలోనికి వస్తారట. కాబట్టి ఈ సందర్భంలో మనం చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని గమనించాలని చెప్తూ, చతుర్విధ భక్తుల లోపల ఈ యొక్క అర్ధార్థి మూడవ వాడు. నలుగురిలో సర్వోత్తముడైనటువంటి జ్ఞాని నాలుగవ వాడు. జ్ఞాని నలుగురిలో శ్రేష్ఠుడు. కాబట్టి మరి మొదటి వాడైనటువంటి ఆర్తుని కంటే జిజ్ఞాసు శ్రేష్ఠుడని ఇప్పటికే మనం తెలుసుకున్నాం. కాబట్టి ప్రాధాన్యతలను పరిశీలిస్తే మూడవ వాడిన అర్ధార్థి మొదటి వాడైన ఆర్తుని కన్నా, రెండవ వాడు జిజ్ఞాసు కన్నా శ్రేష్ఠుడై ఉండాలి. కానీ సంపదని కోరేటువంటి అర్ధార్థి జ్ఞానాన్ని అభిలషించే జిజ్ఞాసు కన్నా అది కూడా ఎలా అవుతాడో చెప్పండి. దీనిని ఎలా అర్థం చేసుకోవాలనేది మనకు ప్రశ్న వస్తుంది. కాబట్టి అర్థం అంటే ధనం అని కాకుండా ఇక్కడ పురుషార్థం అని గ్రహిస్తే పరమ పురుషార్థమైన మోక్షాన్ని అభిలషించే ముముక్షువు అర్థార్థి అవుతాడు ఇక్కడ. కాబట్టి జ్ఞానాభిలాషి జిజ్ఞాసువు. కొందరు జిజ్ఞాసువులు జ్ఞానం మోక్షం కొరకే అనే భావంతో ప్రారంభమైన మధ్యలో శాస్త్ర వాసనలో కూరుకుపోయి మోక్షాన్ని విస్మరిస్తారు వాళ్ళు. అలా కాకుండా మోక్షాన్ని ఎప్పుడు స్మృతిలో ఉంచుకొని జ్ఞాన మార్గంలో చరించేటువంటి అర్ధార్థి భక్తుడు ఆర్తుని కన్నా, జిజ్ఞాసువు కంటే కూడా ఉన్నతుడుగా తెలుస్తాడు. తనను మించినటువంటి జ్ఞాని నాలుగవ వాడుగా ఎలాగో ఉండనే ఉన్నాడు. కాబట్టి ఇక చివరి వ్యక్తి జ్ఞాని. జ్ఞానం కలవాడు జ్ఞాని, పరమేశ్వర తత్వాన్ని తెలిసినవాడు. ఇతడు ఆత్మజ్ఞాని. మొదటి ముగ్గురు భక్తులు సకామ భక్తులు, ఇతడు అకామ భక్తుడు. భగవంతుని ద్వారా ఇతనికి ఏమీ జరగనవసరం లేదు. భగవంతుని నుంచి ఈయన దేనిని కూడా కోరడు. ఇతనికి జ్ఞానము అవసరం లేదు, మోక్షము అవసరం లేదు. ఇతడు ఆత్మవిధుడు, ఆప్తకాముడు, సర్వకామనలు ఈడేరినవాడు. ఉదాహరణకు వ్యాసుడు, శుకబ్రహ్మ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇదే దాంట్లోకి వస్తారని చెప్పేసి దీంట్లో మనకు చెప్తున్నాడు అనమాట. కాబట్టి ఈ 16వ శ్లోకంలో పుణ్యాత్ముల యొక్క వ్యాఖ్యానం అనేది స్పష్టంగా చేశారు. కాబట్టి భగవంతుని సేవించేటువంటి వాళ్ళ యొక్క రకాలు ఆర్తుడు, జిజ్ఞాసువు,
అర్థార్థి జ్ఞాని అనేది మనకి ఇక్కడ స్పష్టంగా తెలిసిపోయింది మనకు. ఇక జ్ఞాని అయినటువంటి మహితాత్ముని యొక్క వైభవం, శ్రేష్టత్వం ఏ విధంగా ఉంటుందో మనకు ఈ 17వ శ్లోకంలో చెప్తున్నాడు మనకు. తేషాం జ్ఞాని నిత్యయుక్తః ఏకభక్తిర్విశిష్యతే ప్రియో హి జ్ఞానినోత్యర్థం అహం సచ మమ ప్రియ. అర్జున, 4 రకాలైనటువంటి భక్తులలో జ్ఞాని శ్రేష్ఠుడయ్యా. అతడు నిత్యయోగి, ఏకాంత భక్తుడు. అతడికి నేను అత్యంత ప్రియుణ్ణి, నాకు అతడు చాలా ప్రియమైన వాడు అని చెప్తున్నాడు. మనం 4 భక్తుల గురించి విన్నాం కాబట్టి మొదటి 3 సాధనా భక్తి అయితే 4వ వాడిని జ్ఞానిది సాధ్య భక్తి అంటాం. సాధనా భక్తి సకామ భక్తి అయితే సాధ్య భక్తి అకామ భక్తి అవుతుంది. 4 విధాలుగా భక్తి చేసేటువంటి ఈ పుణ్యాత్ములలో విశిష్టమైనటువంటి వాడిన, అరుదైన వాడు కాబట్టి శ్రేష్ఠుడు. సకామ భక్తులైనటువంటి ఆర్తుడు, జిజ్ఞాసువు, అర్థార్థి అనే 3 కన్నా విశిష్టమైన 2 లక్షణాలు జ్ఞానిలో గోచరిస్తున్నారు. వాళ్ళ జ్ఞాని విశిష్టుడట. జ్ఞానిలో నుండి ఆ 2 విశిష్ట విషయాలు ఏమంటే, ఒకటి నిత్య యుక్తత్వము, రెండవది ఏకభక్తి. ఇవి 2 కూడా విశిష్ట గుణాలే సాధ్యభక్తిలోని ప్రత్యేకతలు. సాధ్యభక్తి అమృత స్వరూపం, అది పరమ ప్రేమ స్వరూపం. కాబట్టి ఇక్కడ విశిష్టమైనటువంటి జ్ఞాని తత్వవిధుడని చెప్పుకున్నాం కాబట్టి తత్వవిధుడు కనుక జ్ఞాని నిత్యయుక్తుడు. జ్ఞాని మనస్సు సదా పరమాత్మ యందే సమాహితమై ఉంటుంది కాబట్టి అఖండమైనటువంటి పరమేశ్వర తత్వమే సదా తన బుద్ధికి సాక్షాత్కరింపబడుతూ ఉంటుంది కాబట్టి అందువల్ల తాను నిత్యయుక్తుడైపోయాడు, నిత్యయోగి. జ్ఞానికి నిరంతరం భగవత్ సంబంధమే కానీ సకామ భక్తులలాగా వియోగం అనేది ఉండనే ఉండదు అని చెప్పేసి ఇక్కడ చెప్తూ, ఇక ఏకాంత భక్తుని విషయానికి వస్తే సేవించవలసింది, భక్తి చేయవలసింది రెండవది లేదని తెలిసి పరమాత్మ యందే భక్తి కలవాడు ఏకభక్తి అనే 2వ విశిష్ట లక్షణం కలవాడు. కాబట్టి ఏదో ఒక దానిని మనసు కోరుతూనే ఉంటుంది. అలాంటి మనస్సే సకామ భక్తులైన 3లోనూ ఉంది. దేనిని కోరకుండా, ఏ అవసరాన్ని భావించకుండా నిశ్చింతగా ఉండే మనస్సును ఊహించలేం. అలాంటి మనస్సు జ్ఞాని ఒక్కడికే ఉంది. అందువల్ల సకామ భక్తుల కన్నా జ్ఞాని విలక్షణంగా కనిపిస్తాడు కాబట్టి అతని మనస్సు దేనిని వాంఛించదు. కాబట్టి భగవంతుడే ఆ మనస్సు కావాలి. అందువల్ల సకామ భక్తులలాగా ఏదో ఆశించి మరేదో పొందాలని లేదా పోగొట్టుకోవాలని జ్ఞాని మనస్సు భావించదు. కాబట్టి అతని భక్తికి రెండవ తెలియదు, అదే ఏకభక్తి. భగవంతుని యందే భక్తి కలిగి అన్యత ఏ విధమైన భక్తి లేనివాడు ఏకభక్తి అని చెప్పబడింది. కాబట్టి ఈ అట్టి ఏకభక్తి గలవాడైనందువల్ల చతుర్విధ భక్తుల లోపల జ్ఞానికి విశిష్టమైన వాడే కాక భగవంతునికి అత్యంత ప్రియుడు కూడా అయిపోయిండు అనే విషయం ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. దీంట్లో ఈ 17వ శ్లోకం లోపల ఈ విషయంలో ప్రధానంగా మనకు 4 భక్తుల లోపల శ్రేష్ఠ వ్యక్తి ఎవరు అని తెలిసిపోయింది, జ్ఞాని. ఎందువల్ల అంటే ఆయనకు నిరంతర దైవ సంబంధం, తర్వాత ఏకభక్తి, ఈ 2 విశిష్ట గుణాలు ఆయనకు ఉన్నాయని చెప్పేసి. మరి జ్ఞానికి ప్రపంచంలో అందరికంటే మిక్కి ప్రియమైన వ్యక్తి ఎవరంటే భగవంతుడే. భగవంతునికి అందరికంటే ప్రియమైనటువంటి జ్ఞాని. కాబట్టి జనుల యొక్క అందరి యొక్క మన అందరి కర్తవ్యం ఏంటి అంటే ఏకభక్తి రూపమైనటువంటి జ్ఞానాన్ని సముపార్జించడం ద్వారా భగవంతునికి అతి ప్రియం అవుటకి మనం ప్రయత్నం చేయాలి అని చెప్పేసి మనకు దీంట్లో చెప్తున్నాడు. మనకు మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.